యోగుకి కఠినమైనటువంటి శోధన ఇది. ఎటువంటి శోధన అంటే వీళ్ళగా 10 మంది బిడ్డలు ఒకే ఒక రోజు సవాలు పుట్టగా మార్చబడ్డారు. తన ఆస్తి మొత్తం కూడా కోల్పోయాడు. అప్ టు బాటం, తల మొదలుతో వెనకాల వరకు ఆరోగ్యం అంతా క్షీణించింది. ఆయన బూడిదలో కూర్చొని చెల్లమీకు ఒకటి తీసుకొని చుట్టూ కూర్చున్నాడు. యోగు ఎవరు పోల్చలేని పరిస్థితిలో ఉన్నారు. యోగు భార్య కూడా యోగును చూసి అసహించుకుంది. నీవు దేవుని దూషించు, యథార్థతను విడిచిపెట్టు, ఇంకెందుకు దేవుని విశ్వాసం ఉంచావు, ఇంకెందుకు నీకు దేవుడు అంటే నమ్మకం, ఇంకెందుకు దేవుడు అంటే నీకు అంత పిచ్చి, ఏం మేలు చేశాడు మనకి, బిడ్డలు చనిపోయారు, ఆస్తి కోల్పోయావు, చివరికి ఆరోగ్యం క్షీణించిపోయింది, నేను చూడటానికి చాలా అసహ్యంగా ఉంది, చచ్చిపోమంటుంది. కష్టమైన, కరువైన, లేవైనా, వ్యాధైనా, బాధైనా బ్రతికినంతకాలం నేను మీతోనే నివసిస్తానని పెళ్లిలో ప్రమాణం చేసినటువంటి భార్య భక్త స్థితి హీనంగా మారేసరికి చచ్చిపోవట్టుంది. అలా మాట్లాడినప్పుడు యోగు తన భార్యని గతించాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా దేవుడు మనకు మేలు చేశాడు, మనం మేలు అనుభవించాం, వీళ్ళు కూడా అనుభవించడానికి తగిన వారమే, వీళ్ళు కూడా అనుభవించడానికి తగిన వారమే అన్నాడు. ఆ మాటకి భార్య మూయబడింది. బదులు మాట్లాడాడు. ప్రసంగి గ్రంథంలో దేవుడు అంటాడు, సుఖతత్వములను దేవుడు జతపరిచాడు. భార్య భర్తలు జతపరిచినట్లుగా సుఖతత్వములను దేవుడు జతపరిచాడు. దావీదు అంటాడు, శ్రమ పొందిన నాకు మేలాయను. సుఖాలు మేలు కలుగుతాయి దేవుని చెప్పలేదు, కానీ శ్రమను ఖచ్చితంగా మనకు మేలు. పెద్దలకు మాట్లాడాలి, శ్రమలకు కీడలకు దాగిపడుతుంది. ఈరోజు శ్రమ పడుతున్న మీరు, దుఃఖపడుతున్నటువంటి మీరు, ఒకరోజు దేవుని చేత ఖచ్చితంగా మీరు ఆదరించబడతారు. మీ కన్నీటిని దేవుడు సంతోషంగా మార్చుతాడు, మీ దుఃఖాన్ని ఆనందంగా దేవుడు మార్చుతాడు. అయితే దేవుని మాటలకు మనసు పూర్తిగా విలిచి వీరికి ఆలోచించండి పిల్లలు. అయితే యోగు స్నేహితులు వచ్చారు. ఎందుకు యోగు స్నేహితులు ఎందుకు వచ్చారు అంటే యోగుని ఆదరిద్దామని. వారికి ఉన్నటువంటి పనులు కూడా పక్కన పెట్టుకొని 3 ప్రాణ స్నేహితులు యోగు దగ్గరకు వచ్చారు. యోగును చూసి 3 రోజులు మాట్లాడేదాన్ని. యోగు ఎదురు కూర్చొని 3 రోజులు అలాగే ఉండిపోయారట. యుద్ధాల్లో పోయారు. ఏంటి ఇలా అయిపోయింది, అసలు ఈయన ఎలా మాట్లాడాలి, మనం ఎలా మాట్లాడితే ఇతరులో మార్పు వచ్చింది, ఏం మాట్లాడాలని ఏం మాట్లాడాలో అర్థం కాక 3 రోజులు స్నేహితుడని యోగు ముందు కూర్చొని అలాగే ఉండిపోయారట. 3 రోజుల తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు. ఏమని, ఒకవేళ నీ కుమారుడు దేవుడు దూషించేరేమో, అందుకే వారు చనిపోయారేమో, నీళ్లు లేకుండా వెలుగుతున్నా, బొగ లేకుండా జమ్ము పెరిగినా, నొప్పు లేకుండా మొగొచ్చిందా, ఏదో జరిగి ఉండేది. దేవుడు యథార్థవంతులను విడిచిపెడతాడా? ఆయన దగ్గర అన్యాయానికి స్థానం ఉందా? నువ్వేదో తప్పు చేసేవేమో, నువ్వు సరి చేసుకోమని 3 స్నేహితులు చాలా సమయం యోగుతో మాట్లాడుతుంటే యోగు అంటాడు, నా స్నేహితులారా నా మీద జాలిపడండి. ఏమంటాడు? ఆయన బాధలో ఉన్నాడు. బాధలో ఉన్న మనం ఆదరించాలి. కొండ మీద గడవపోయిపోతు ఆయన బాధలో ఉన్నటువంటి ఆదరించడానికి వచ్చినటువంటి మనుషులు ఆదరించకపోగా ఆయనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని గుచ్చి ఆయన బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. వారి మాటలు ఆదరణ కారణం లేకపోగా ఆ మాటలు చాలా
బాధకరంగా ఉన్నప్పుడు యోబు అంటాడు, నేను మీ స్నేహితుడిని. ఒకవేళ నేను దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిని కాకపోయినా కానీ నాకున్న పరిస్థితిని బట్టి మీరు నన్ను చూసి జారిపడాలి. నా స్నేహితులారా, పోనీ మీ మాటలు నాకు ఎటువంటి ఆదరణ ఉండలేదు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నేను ఈ పరిస్థితిలో ఉండి కూడా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. చూడండి, భార్య ద్వారా ఆదరణ లేదు, స్నేహితుల ద్వారా ఆదరణ లేదు, ఎవరి ద్వారా కూడా ఆదరణ లేదు. చివరికి దేవుడు ఆయన పక్షంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన పక్షంగా ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో స్నేహితులు మూయబడ్డాడు. మరియు యోబు స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. చాలు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు యోబు? సైనికుల కోసం, స్నేహితుల కోసం. నాకైతే స్నేహితులు అనుకుంటున్నాను. స్నేహితుల కొరకు అది సౌందర్యం. స్నేహితుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. మాట్లాడినా ఏమీ మనసులో పెట్టుకోలేదండి. మనమేమో పెట్టుకోవాల్సిన మాట, దేవుని మాటలు పెట్టుకోవాలి, ఆ అవసరం లేదు చేతంతా మనం మనసులో పెట్టుకొని మనసులో పాటు చేసుకుంటాం. దాని విషయాలు కావాలన్నా దానికి వెళ్ళిగా బ్రతకడం. कारण అరటి పండు ఆ పండు తింటారు కానీ ఒక్క తింటారు. అలాగే అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకుని అవసరమైన విషయాలు బయటపడేస్తారు. యోబుని అన్ని అధ్యాయాల్లో ఒకరు విమర్శిస్తూ హెచ్చరిక చేస్తూ గలిబిలి చేస్తూ ఉన్నారు. కానీ అదేమి యోబు తన మనసులో పెట్టుకోకుండా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి గొప్ప విషయం అండి. నువ్వు పోగొట్టుకుని మళ్ళా సంపాదించుకోవాలంటే, నువ్వు నష్టపోయింది మళ్ళా నువ్వు లాభంగా తిరిగి పుట్టుకోవాలంటే, నువ్వు ఎవరైనా బాధ పెట్టుకుంటే వారి గుర్తు తెచ్చుకొని వారి క్షమించి ప్రార్థన తప్పకుండా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఇచ్చాడు యోబుకు ఆశీర్వాదం? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అతని మొదటి స్థితి అతనికి మరలా దేవుడు దయచేశాడు. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. భగవాన్ అంటాడు, ప్రభు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకసారి ఒక మహా తెలివైన వాడు అని అనుకుంటాడు. నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి, యేసు ప్రభు శత్రువును ప్రేమించమంటున్నాడు, హింసించిన వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు, కుడిచామకుంటే ఎడచామని పెట్టమంటున్నాడు. అసలు ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? ఎవరు సాధ్యమైంది? అది ఎవరు సాధ్యం చేయగలుగుతారంటే అది మనకు అసాధ్యమైన బాబాయ్, దేవునికి సమస్తం సాధ్యమే. యేసు ప్రభు అలా చేసి మీరు కూడా చేయమన్నాడు. మన మనుషుల వైపు చూడకూడదు, యేసు ప్రభు వైపు చూడాలి అన్నప్పుడు ఆయన సమాధానం చెప్పారు. ఎందుకంటే ఆ ఎవరుండాలో అనేది అవసరం లేదు. యేసు ప్రభు ఉన్నాడు కదా, యేసు ప్రభు ఉన్నాడు కదా. ఆయన దేవుడికి లోకానికి రాలా, మానవుడికి లోకానికి వచ్చాడు. ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. శోధించబడు వారికి సహాయం చేయగలవాడే. మనం యేసు ప్రభు వారి వైపు చూడాలి కానీ మనుషుల వైపు మనము చూడకూడదు. చూడండి, అబ్రహాము లోతు వాళ్ళు ఇద్దరు కూడా బంధువులే. అబ్రహాంతో ఉన్నంత కాలం లోతు బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే అబ్రహాముతో కలహం వచ్చి ఆయన వేరైపోయాడో, నిజంగా ఆయన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా కోల్పోయి తన కలిగినంత కూడా నష్టపరుచుకున్నాడు. పేతురు అంటాడు, నీతిమంతుడైనటువంటి లోతు తన మనస్సాక్షి రోజు రోజుకి నొప్పించుకుంటూ బ్రతికాడట. అబ్రహాంతో సహవాసం దూరం అయిపోయిన తర్వాత
ఆయన చాలా నష్టపోయాడు. ప్రియమైన ఆయన అబ్రహాము లోతు కోసం ప్రార్థిస్తూనే ఉన్నాడు. కలవరం పెట్టుకుని వెళ్ళిన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సదొమ గొమొర్ర పట్టణాల మీద దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క గంధకాలు కురిపించబడతాయనుకున్నటువంటి సమయంలో కూడా లోతు రక్షించబడాలి, లోతు కలిగిన వారు రక్షించబడాలని అబ్రహాము ప్రార్థన చేస్తుంది. కాబట్టి దేవుని విశ్వాసించినటువంటి బిడ్డలు వారి ప్రవర్తన మన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, అది మనం ఎలా ఉన్నాం అనే ఆలోచన మనకు రావాలి. హల్లెలూయా. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. 12 మంది కుమారుల్లో దేవుడు యోసేపును ప్రత్యేకించాడు. యోసేపు బాల్యం నుండి దేవుని విశ్వాసం ఉంచిన వాడు, అపవిత్రతకు దూరంగా ఉండేవాడు, తండ్రికి ఇష్టమైన కుమారుడు. అందుచేత అందరూ కూడా యోసేపు అసూయ పడుతూ వచ్చారు. ఆయన కొట్టి నీరు లేని బావిలో నెట్టి వేసేశారు. మిద్యానీయులకు 20 వెండి నాణ్యాలు కమ్మారు. ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి దాసుడైపోయాడు. చాలా కష్టాలు అనిపించాడు. 17 సంవత్సరాల వయసులో ఐగుప్తుకి వెళ్తే 30 సంవత్సరాల వయసు వచ్చేంత మటుకు చాలా కష్టాలు పడ్డాడు. దరిదాపు 13 సంవత్సరాలు ఆయన కష్టాలు. తర్వాత ఆ దేశానికి ఒక చక్కని అధికారి, మంచి అధిపతిగా ఆయన నియామకం జరిగిన తర్వాత తన అన్నలందరినీ కూడా ఆయన క్షమించాడు. తన అన్నలందరితో కూడా ప్రేమ చూపెట్టాడు. అన్నలందరి మీద ప్రేమ చూపించాడా, లేకపోతే వారితో ఉన్నటువంటి లోపాలను ఎదికి వాడిని చిత్రహింసలు పాలు చేశాడా? క్షమించాడు. అన్నం పట్టుకుని ఏడ్చాడు. మీరు అమ్ముకున్న యోసేపు నేనే, మీరేం బాధపడద్దు. దేవుని యొక్క ఆలోచన, దేవుడు నేను మీకంటే ముందు ఇక్కడ పంపించాడు. ఈ కరువును తప్పించుకోవడం కోసం దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. జరిగిన దాన్ని మీరు మనసులో పెట్టుకొని మీరు బాధపడద్దని అందరినీ ఓదార్చాడు, ఆదరించాడు. అంతేగాని మనసులో పెట్టుకున్నాడు. ఇంకో సందర్భంలో తండ్రిని యాకం చనిపోయిన తర్వాత వాళ్ళందరూ భయపడతారు. తండ్రి ఉన్నంతసేపు ప్రేమపడ్డాడు, తండ్రి లేడు కదా, ఇక రివెంజ్ తీసుకుంటాడన్నా కానీ అప్పుడు కూడా వాడు ప్రేమిస్తూనే వచ్చాడు. చనిపోయిన దాకా అన్నలు ప్రేమిస్తూనే వచ్చాడు. ఆయన ప్రేమలో కష్టం లేదు, మోసం లేదు, ఏ విధమైనటువంటి లాభాపేక్ష చూసుకున్నవాడి కాదు. మనస్ఫూర్తిగా అన్నలు ప్రేమించాడు. లోకంలో ఏమైన వల్ల మనం ఆశీర్వదించబడాలి అంటే మన దృష్టికి మనం మంచివాడిగా ఉండటం, మన దృష్టికి మనం నీతిమంతులుగా కనబడటం, ఇతరులు ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడటం, తృణీకరించి మాట్లాడటం. ఆ పరిస్థితి కనుక వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో 10 వంతు దేవుడికి చెల్లిస్తున్నాను, అన్యాస్తుల వల్ల లేదు, చోరుల వల్ల లేదు, దొంగల వల్ల లేదు, అతని వల్ల లేదు అంటే చెప్పాడా? అలా ఎంతసేపు మొదలుపెడుతున్నాడు. దానికి ఇక నామస్కారం అనేది లేదు. పొడుగు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. సొంతని పశ్చాత్తాపంతో పాపనైన నన్ను కరుణించమని నోము కొట్టుకొనుచు కన్నీరు కారుస్తూ ఆకాశం యొక్క కనులెత్తి చూసుకునేందుకు ధైర్యం చేయకపోయి అతని కంటే ఇతను దేవుడు నీతిమంతుడిగా చేశాడు. కాబట్టి ప్రియమైన వల్ల ఇతరులను విమర్శించడానికి మీరెవరు? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. అరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడివి? అరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? అసలు ఎవరిపై? అరుణి సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? నువ్వెవడవు? వాడ గురించి వీడ గురించి నువ్వు మాట్లాడటం వల్ల నీకు నష్టమే తప్ప, నీకు శాపమే తప్ప, నీవు అంతకంత అడుగట్టుకోగలదు తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇతరులకు మనం తీర్పు తీర్చుకోవద్దండి. ఇతరుల గురించి వాళ్ళ దేవుడు లెక్కడికి వాడి గురించి నేను లెక్కడగడు.
ప్రజల్ని వ్యర్థమైన మాట నోట వెంట ఉచ్చరించకూడదు. వ్యర్థమైన మాటలు ఇతరుల గురించి మాట్లాడు. ప్రియమైన వాళ్ళారా, మోషే లాంటి వారు కూడా ఆయనకి వ్యతిరేకంగా లేచినటువంటి వారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశారు. దాదాపు అగ్రహం కోరాహులు వారు, ఇంకా అహరోను మిరియాము కూడా ఆయన వ్యతిరేకంగా లేచినటువంటి సందర్భాల్లో కూడా ఆయన సాగిలపడి నమస్కారం చేసినట్టు వాళ్ళకి అన్ని లక్షల మందికి నాయకుడిగా ఉంటూ దేవుని ఆత్మ జ్ఞానంతో ఆ ప్రజలు నడిపిస్తున్నటువంటి గాయకులు ఒక వ్యక్తి కూడా పూర్తిగా సాగిలపడ్డాడు. తిరస్కరించే వారికి, వ్యతిరేకించే వారికి, లోబడిన ప్రజలకు కూడా సాగిలపడ్డాడు. అతని గురించి దేవుడే సాక్ష్యం ఎప్పుడు తెలుసా? భూమి మీద ఉన్న వారందరూ వ్యక్తికి సాత్వికుడు, దేవుని ఇల్లందరిలో నమ్మకమైన వాడు. మోషే వంట చేసేది తెలుసా? ఐగుప్తులు చెప్పాడు. ఎవరో తెలుసా? ఒక మనిషిని చెప్పారు పాపం. ఒక మనిషిని కొట్టుకోవడం ఉండాలని చెప్తున్నాడు కానీ నోట మాటలతో చాలా మంది జరుగుతుంటారు. తలహత్య చేయవద్దు అన్న మాట మీరు వినాలి కదా. తన సహోదరుని మాటలతో బాధ పెట్టే ప్రతి వాడు కూడా తన సహోదరుని ఇలా హత్య చేసినట్లే అని ప్రభుత్వం. నోటి మాట మంగళ కత్తి కట్టి పోతుంది. జీవ మరణాలు 4 పోషిపెట్టారు. 4 అగ్నియే ఎడవి తగలబెట్టిందంట. శరీర అవయవాలు 4 చిన్నదే కానీ అదిరి పడిందంట. 4 చాలా ప్రమాదకరమైనది. మనకు దేవుడు స్వరం ఇచ్చాడు, నాకు ఇచ్చాడు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం విమర్శ దినం నా దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. కాబట్టి శత్రువులను ప్రేమించండి, శత్రువులని దూషించవద్దు. నిన్ను దూషించిన వారు శపించబడతారు. ఒక సందర్భంలో దావీదు బహువుల నుండి పారిపోతూ ఉంటాడు. తన కుమారుడైన అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు షిమి అనేవాడు దావీదును దూషిస్తాడు. షిమి ఏం చేస్తాడు? దూషిస్తాడు. షిపో నరహతుందా అని దుమ్ము లేపుతూ శాపవచనాలతో శాపనార్థాలు పెడుతూ దుమ్ములు రేపుతూ దావీదును క్షమిస్తూ ఉన్నప్పుడు దావీదు దగ్గర చాలా మంది అభిషేకానికి మంచి శూరులు, యోధులు, యుద్ధ వీరులు ఉన్నారు. ఆయన ఒక మాట చెప్తే చాలు చచ్చిన కుక్క లాంటి ఈ శిబిరం ఒక దెబ్బతో చంపుతామంట. నా కడుపును పుట్టిన వాడే నన్ను చంపాలనుకుంటున్నాడు. వాడు దూషించడంలో అర్థముందలే. వాడు దూషించని ఈ సమయంలో నేను మౌనంగా ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు. దూషించమని వాడికి సెలవైంది, వాడు దూషిస్తున్నాడు. నేను ప్రతిదోషణ చేయకూడదు, ప్రతి హత్య చేయకూడదు. వాడి మాటలు నన్ను బాధ పెట్టి, వాడి మాటలను చంపేసి, కానీ వాడికి నేను సమాధానం ఇప్పుడు నేను చెప్పలేదు. నేను మౌనంగా ఉంటే దేవుడు నాకు సహాయం చేస్తాడని దావీదు అక్కడి నుంచి హల్లెలూయా తప్పున్నాడా లేదా? ఒక్క మాట చేస్తే అయిపోతాడు. అని దూషించిన వారికి కూడా ఏమి దావీదు చేయలేదు. ఆలోచించండి, దీని గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారు? మన దృష్టికి మనం మంచివారు అనుకుంటే సరిపోదు. ఒకరోజు చక్కయ్య ఇంటికి యేసుప్రభు వాళ్ళు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు చక్కయ్య అన్నాడు, నేను ఎవరి యొక్కనైనా అన్యాయంగా తీసుకుంటే రూపాయి తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తారు, నా ఆస్తిలో సగ భాగం ఇస్తారు ప్రభు అన్నాడు.
ప్రభు ఏం చెప్పలేదే ఇలా చేయాలి అనిపించింది. ప్రభు అన్నాడు, ఇతను అబ్రాహాము కుమారుడే, నేడు ఈ రక్షణ వచ్చింది. ఎంత గొప్ప విషయం! పాపకు సమానమైనటువంటి ధనాన్ని ఇచ్చేసుకున్నాడు, శాశ్వతమైన పరలోకాత్మక ధనాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఎంతవరకు నువ్వు కోపంగా ఉంటావు? ఎంతవరకు నువ్వు ఈర్ష, ద్వేష, అసూయలతో జరుగుతావు? నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉన్నప్పుడు నువ్వు అనేక మధ్య సమాధానానికి కారకుడుగా ఉంటావు, కానీ అసమాధానానికి కారకులు ఉండకూడదు. నువ్వు చూసినప్పుడు సమాధానం పడాలి. మరి ఏ రోజు పిల్లలు అప్పుడు వాడికి పెద్ద శత్రువులు. యేసు ప్రభు తర్వాత వాడికి మంచి స్నేహితులయ్యారు. అలాగే శత్రువులు స్నేహితులైపోవాలి. దేవుని బిడ్డలు సమాధాన పరిస్థితులు వారు దేవుని కుమారులను పడతారు. చూడండి, పరిశుద్ధ గ్రంథం అంతా చదివితే అసూయపడేమో బలహీనం పడ్డారు. మనసులో ఏది పెట్టుకోకుండా దేవుడిని అప్పగించుకున్న వాడే వర్ధిల్లేదు. బైబిల్ చెబుతుంది, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లేదు, సౌలు కుటుంబం అంతకంతకు అసూయపడ్డ సౌలు కుటుంబం నేర్చుకుపోయింది. దావీదు కుటుంబం ఏమో ఎందుకంటే దావీదు తప్పిదములను దాచకుండా ఒప్పుకొని విడిచిపెట్టుకున్నాడు కాబట్టి దేవుడి కనికరాన్ని పొందుకుంటూ వచ్చాడు. ఈరోజు చాలా విషయాలు మాట్లాడమని దేవుడు ప్రభు అంటాడు, నీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి. ఎలా క్షమించాలి? ఒక దొంగతనం చేసుకుంటున్నటువంటి వ్యక్తి మారిపోయాడు. ప్రభు తెలుసుకుని మారిపోయాడు. భయంకరమైనటువంటి దొంగతనం చేసేవాడు దేవుని వాక్యం ద్వారా మార్పు చెందాడు. మంచిది. ఆయన వచ్చిన రోజు మనం ఉంటే ఆ వేరుపడ్డ ఏం ఆలోచిస్తారు? ఆయన మారాడు కదా, ఆయన మారాడు, ప్రార్థన పరుడు అయ్యాడు, పరిశుద్ధుడు అయ్యాడు. అంటే ఆయన మన మనస్ఫూర్తి క్షమించాలి. మనస్ఫూర్తి మనం యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో యోధాను దేవుడు నమ్మాడు. డబ్బు సంచి ఆయన దగ్గరే ఉన్నది. యేసు ప్రభు వారికి ఎవరైనా రిఫ్యూజ్ ఇచ్చినప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది, ఆయనే భద్రం చేసేది. కాటల సంచి ఆయన దగ్గరే ఉంటుంది, ఆయనే భద్రం చేస్తాడు, ఆయనే ఖర్చు పెట్టాడు. డబ్బంతా ఆయన దగ్గరే ఉంటుంది. ప్రభు పరిచయం నడిపించేది ఇస్కరియోతు యోధానే. ఇస్కరియోతు యోధా యేసు ప్రభుని 30 వెండి నాణాలు కమ్ముకున్నాడు. సంచిలో ఉన్న డబ్బు సరిపోలేదు, అమ్ముకున్నాడు. ఆ డబ్బు చేతికి వచ్చిన తర్వాత ఆయన కలవరం, గలిబిలి, నెమ్మది లేని పరిస్థితి, గుండె నీరైపోతూ దీనికి మొత్తం చేసేసింది. ఆ డబ్బు చూడండి చేతిలో వచ్చింది కాబట్టి. అప్పుడు దాకా అలాగే వేసుకున్న అమ్మాలని చూస్తాడు, అమ్మాయి ఆ డబ్బు చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన మనసు నెమ్మది లేదు. మరలా ఆ 10 సార్లు సర్దుకాయ తిరిగి వెళ్ళి, నేను తప్పు చేశానయ్యా, నా ప్రభు నాకు ఇవ్వండి, మీ డబ్బు చేసుకున్నంటే దాని సగం మాకు ఈ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వాడు చెప్పినప్పుడు ఆ డబ్బు సంచి తీసుకెళ్ళి దేవాలయంలో పాలు పోసి ఏం చేశాడు? ఆయన చెట్టు గురి పెట్టుకొని, మరి ఇలా జరిగిందని ప్రభుకు తెలీదా? తెలుసా తెలీదా? ఇలా జరిగిందని కీర్తనలో కూడా రాయబడింది. అంటే నేను ఒక మాట అడుగుతాను, ప్రభు క్షమించిన ఇస్కరియోతు ఎవరు వదిలిపెట్టే? పేతురు, నా ప్రాణం పోయినా నేను అబద్ధం ఆడను, అందరూ నీ విషయం అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడను అన్నాడు. ఈ రోజు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడితేనే కోడి కూర్చుందని ప్రభు చెప్పాడు. ఆయన 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు కోడి కూర్చున్న తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. అబద్ధం
అబద్ధపడినందుకు చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా తప్పు పడ్డాడు, చాలా ఏడ్చాడు. అలా బలహీనమే, ఎవరు బలవంతులు కాదు, ఎవరు బలవంతులు కాదు. యేసు ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ చెడు తెగలేదా? చెడు తెగమని అంటే ప్రభుత్వం వెంబడిస్తున్న ఆ లక్షణంతో నీకు ఉంది. ఆ కోపం మానుకోవాలా, ఆ తొందరపాటు మానుకోవాలా. ప్రతి విషయంలో తొందరపడుతూ ఉంటాడు ఆయన. చివరికి ఆయన పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు దేవుడు ఎందుకు క్షమించాడు కదా. మరి ఇస్కరియోటి వల్ల ఎందుకు ప్రభు దగ్గరికి రాలేదు? నేను అనేక సార్లు ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. మనం బ్రతికుంటే ఎంత ఘోర పాపలైనా యేసు ప్రభు క్షమిస్తాడు కదా. ఇస్కరియోటి వల్ల ప్రభు క్షమిస్తాడు. మరి క్షమించినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళలేదంటే ఆయన ఎందుకు పడ్డానికి ఆయన ముఖం సరిపోతుంది. యేసు ప్రభు వారికి ముఖం చూపించడానికి ధైర్యం చాలా. బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, దుష్టుడు ఎవరికో కలపకుండానే మారుతాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చి నిలబడే అంత ధైర్యం లేదు, అంత ధైర్యం చేయలేకపోతున్నాడు. అని యేసు ప్రభు తప్పి లోకంలో క్షమించేవాడు ఎవరు ఉంటారా? చాలా మంది తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. ఒక తప్పుతో ఆగరు, ఒక తప్పుతో ఆగరు. ఒక అప్పు తెచ్చినట్టు ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది, అప్పు తెచ్చినట్టు ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది. అప్పులు ముప్పైపోతుంది, అదే చీకటికాలు ముప్పైపోతుంది. సమస్య నుంచి బయటపడలేక చివరికి ప్రభు దగ్గరికి కూడా రాలేక సూసైడ్ చేసుకుని చనిపోతున్నటువంటి వాడు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యం నన్ను బ్రతికించుకొని నా బాధలన్నింటిలో నాకు నెమ్మది కలుగుతుంది. నీకెన్ని బాధలు ఉన్నా, నీకెన్ని కష్టాలు ఉన్నా, దేవుడు వాక్యం దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఆనందించబడతావు. నీకు ఏదో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ చావు నీ సమస్య పరిష్కారం కాదు. ఇస్కరియోతు యోధ ప్రభు నాకు తప్పు చేశాడు, డబ్బు సంచులో ఉన్న డబ్బు దొరికి తప్పు చేశాడు. చివరికి ఆ డబ్బు దగ్గర రాకుండా వదిలిపెట్టుకుని చచ్చిపోయి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. కానీ దేవుడి వాక్యానికి హృదయంలో చూపించలేదు, దేవుడి దగ్గరికి రాలేదు. బందిపోటు దొంగల్ని, నరహంతకుల్ని, క్రూరమైనటువంటి మనుషులు సైతం క్షమించినటువంటి ప్రభు తన శిష్యుని ఎందుకు క్షమించడు? ఖచ్చితంగా క్షమించాడు. కానీ ప్రభు గురించి ప్రభు ముఖాన్ని చూడకుండా పాపం మరుగు చేసింది. ఎప్పుడైతే మన పాపం మనము భరించలేనంతగా ఉండదో మన దేవుడు తట్టుకోవటమే తప్ప తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయకూడదు. బైబిల్ తెలియజేస్తుంది, రక్షింపలేక ఉన్నట్టు ఆయన హస్తములు కూర్చున్నారు, మీ పాపాలు దోషాలు నీకు దేవునికి అడ్డుగా వచ్చింది. నీ శత్రువు ఆకలి పడితే, నీ శత్రువు ఆకలిలో నీ దగ్గరకు వస్తే అతనికి ఆహారం పెట్టు. తప్పిదలో నీ దగ్గరకు వస్తే అతనికి దాహం పెట్టు. అంతే కదా? అలా చేస్తే అతని తల మీద రొట్టులు కుప్పలుగా పోయింది. అంటే అతను నీకు కీడు చేసిన, అతనికి హాని చేసిన, నువ్వు అతనికి మేలు చేస్తే నువ్వు దేవుని ఆత్మ కలిగిన దేవుని బిడ్డగా మారుతున్నావు. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ఆ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి. మనుషుల ఎదుట మీరు సత్క్రియలను చేయండి. ఆ సత్క్రియలు ద్వారా వారు మీ తండ్రిని మహిమ పలుకుతారు. సంఘములో వారి ద్వారానే కాదు, సంఘం ఎటువంటి వారి ద్వారా కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం సంఘం ఎటువంటి వారి ద్వారా మనము కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, మేము నశించు వారికి సువాసనగా ఉన్నాం. సువాసనలు నిజంగా వారు పరమల వాసనగా ఉండాలి.
లోకానికి వెలుగుతూ ఉన్నారంట, లోకానికి వేడుతూ ఉన్నారంట. దేవుడు ఎల్లప్పుడూ వాళ్ళ తేజాత్మతో చేస్తున్నాడు. ఆయన బట్ట అందరు ధైర్యం ఎత్తుకున్నారంట. వారి దేవుడి ధైర్యం, మనుషుల ధైర్యం, సత్వం ధైర్యం, క్షేమాభివృద్ధి చెందుతుంది. మీ సత్ప్రవర్తన ద్వారా అనేకులు ప్రభువుని వెంబడిస్తారనమాట. మీ సత్ప్రవర్తన ద్వారా పౌలు శీలులు శరసాలకు వెళ్ళినప్పుడు శరసాల నాయకుడు వారిని లోపలకు తోసివేసి వారికి బండలు బిగించి వారికి కనీసం ఫ్రీడమ్ అనేది లేకపోతే చేసిపోయినది. అయితే వారి ఆటలతో దేవుడిని స్తుతించారట. అర్ధరాత్రి సమయంలో వారి బంధకాలన్నీ ఊడిపోయింది, వారి సంఖ్యలు తెగిపోయింది, శరసాల కుమారులు వణికింది, పెద్ద భూకంపం వచ్చింది, ఎవరి బంధకాలు వారికి విడిపోయింది. అవకాశం ఉంది పారిపోవడానికి, దర్శించుకోవడానికి, కానీ వాళ్ళు అవకాశం ఉందా ఎవరు పారిపోవాలా, ఎవరు దర్శించుకోవాలి. పౌలు శ్రీవేడు అక్కడ దొంగలు కూడా ఎవరు పారిపోవాలి. దేవుడు వారికి ఒక వ్యక్తిని మార్చేసింది. సరసమైన అర్ధరాత్రి లేచి తలుపులన్నీ తెరిచి ఉండటం చూసి కత్తి తీసుకొని తను చంపుకోబోయే వేదిక సహోదరులను ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడ మేమందరము ఇక్కడనే ఉన్నాం. దేవుడు తీసుకొచ్చి చూస్తే అందరూ అక్కడ ఉన్నారు. అప్పుడు సరసా నాయకుడు అంటాడు, 5-6 లక్షల మంది అప్పుడు పౌలు చెప్తాడు, ఎవరు నీ ఇంటి వారిలో ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచాలని రక్షించబడతారు. రాత్రి వారి గాయాలు కడిగి వారికి పరామర్శం చేసి వారి ద్వారా దేవుడు వారికి వారందరూ బాప్తిసం పొంది సంతోషించారు. దైవజనులకి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారు ఎవరి మీద పగపెంచుకోకూడదండి. ఫలానా వారి ద్వారా నాకు శ్రమలు వచ్చింది, ఫలానా వారి ద్వారా నాకు కష్టాలు వచ్చినాయి అని ఎవరి మీద కూడా పగపెంచుకోవద్దు. పగపెంచుకోకుండా ప్రభువు చూడాలి. బైబిల్ తెలియజేస్తుంది, కొంతమందికి అవధం ఉంది, కొంతమంది అసూయత, కొంతమంది ఈశ ద్వేషాలతో స్వార్థం ప్రకటిస్తున్నారంటే కానీ దేవుని మాటలు ప్రేమగా ప్రకటిస్తున్నాడు. మనసులో ఏదో స్వార్థాలు పెట్టుకుని స్వార్థం ప్రకటిస్తే ఆ సేవ అవుతుంది. కాబట్టి ప్రియమైన ఇంతవరకు దేవుడు మనకి ఏం చెప్తూ వచ్చాడంటే, శత్రువులను సైతం మనం ప్రేమించాలి, ఎవరిని కూడా మనము క్షమించుకోవడం. మనకంటే ముందుగా ఉన్నటువంటి భక్తులు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వారందరూ వారు ఆశీర్వదిస్తూ, వారికి కీడు చేసినా వారు ఆశీర్వదిస్తూనే వచ్చారు. వారు కూడా ఆశీర్వదించబడుతూ వచ్చారు. మనం కూడా ఇంతవరకు అలాగా చేయకపోతే ఇప్పుడు అలా చేస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనము పెట్టు. నీ శత్రువు ఆకలి ఉంటే అతనికి భోజనం పెట్టము. తప్పికొని ఉంటే దాపకొని ఉంటే అతనికి దాహము చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. చూడండి, పట్టి పన్ను కట్టించాలంటే కాదు, మేలు చేసి కీడును జయించాలి. వారు మనకి ఏదైనా నష్టం కలుగు చేసినప్పుడు మనం వారిని ఆలోచిస్తాం, అలా చూడకూడదు, అలా చూసుకోండి. మాత్రం యేసు ప్రభు వారు పాపలను వెనక రక్షించిన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతూ కూడా ఆయన నిందిస్తుంటే, దూషిస్తుంటే, అపహాసిస్తుంటే, పరిహసిస్తుంటే, వేడి చేస్తుంటే, నువ్వు ఎవరు కుమారుడు అయితే శిలువ దిగామని చెప్తూ ఉంటే అన్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారు, మీరుని దేవుని బిడ్డలన్నా మనం ఇతరులు క్షమించినప్పుడు మనం కూడా దేవుని మనసు కలిగిన వారుగా ఉంటాము. దేవుడు కూడా అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. దాన్ని చాలా మంది దైవజనుల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. వారందరూ కూడా అనేక శ్రమలు, కష్టాలు, అనేక రకాలైనటువంటి పరీక్షలు వాళ్ళు చూసినటువంటి వ్యక్తులే. అయితే వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా దేవుడి వైపు చూసి వారి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ దేవుడి దగ్గర వర్తిల్లుతూ మంచి ఆయుష్మంతులై దేవుడి వారు అప్పగించుకుంటూ మనం కూడా భూమి మీద 200 ఆశీర్వాదం పర్వతంలో స్థితి వారు
పేతురు అంటాడు, నా సహోదరుడు ఆ విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మటుకు క్షమిస్తే చాలా, అంటే 7 మార్లు మటుకు కాదు, 77 ఏళ్ల మటుకు. చదవండి, తెలుగులో ఉంటుంది అన్నమాట. 77 సార్లు ఒక రోజులో చేసేస్తాం. 77 సంవత్సరాలు మరణాంశ 70 అడిగిపోతుంటే 80, 77 ఏళ్ళు అతను క్షమించినట్టుగా ఆఖరి వరకు అతను క్షమిస్తూనే ఉండాలి. దేవుని బిడ్డలు, అంతేగాని ఎవరిని దూషించద్దు, ఎవరిని క్షమించద్దు, ఎవరి పేరు మనం కోరుకోవద్దు. ప్రభు మనం అప్పగించుకుంటే ప్రభు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తూ సమస్త దుర్నీతి మనం విడిపించి అంతవరకు మనల్ని నడిపిస్తాడు. విశ్వాసం కర్త యేసు వైపు మనం చూడాలి, కానీ లోకం వైపు, మనుషుల వైపు, పరిస్థితుల వైపు ఎప్పుడు ఆ విధంగా దేవుడికి దయచేయాలని మాట్లాడుతున్నాం. దేవుడు దీవించుగాక.